వావ్! ప్రెజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దేని గురించి తెలుసా? ఈ ఒక్క కొర్రలు తాలూకా ప్రయోజనాలు. పల్లెటూరులో జ్వరమొస్తే ఏం చెప్తారు తెలుసా? కొర్రలు జావ తాగి ముసుగు యేసుకొని పడుకుండిపో అని చెబుతారు. సరేనా? జ్వరం కూడా చాలా మంచిదే. ఉదర ఇది రుచికి తీపిగా ఉంటుందంట, కాస్త వగరగా కూడా ఉంటుందంట. ఎలా ఉంటుంది? రుచికి తీపిగా ఉంటుంది, కాస్త వగరగా కూడా ఉంటుంది. అది నిజమే. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచి ఆహారం. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెరిగితే తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కొర్రల్లో అధిక పీచు పదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మంగనీస్, మెగ్నీషియం అంటే పుష్కలంగా ఉంటాయి. కనుక చిన్నపిల్లలకు, గర్భిణీలకు ఇది మంచి ఆహారం. ఉదర సంబంధిత వ్యాధులకు మంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. కీళ్ళ నొప్పికి, యూరినల్ ఇన్ఫెక్షన్స్కి ఇది ఆకలి వెయ్యడానికి చాలా మంచి మెడిసిన్ అంట. మరి ఇందులో ఐరన్ మాంసకృతులు ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత పెంచుతుంది. బ్లడ్ కౌంట్కి ఇది చాలా మంచి ఆహారం అన్నమాట. ఆహారం, ఔషధం. పీచు పదార్థం ఉండడం వలన బౌల్ సిస్టమ్ని ఈజీ చేస్తుంది. అయితే గుండె జబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్ళ వాతం, రక్తస్రావం కలిగిన చూడండి. మరో మంచి మెడిసినల్ ప్రాపర్టీ ఏంటి తెలుసా? దెబ్బలు తగిలితే కొర్రలు తింటే వేగరం నయం అవుతాయంట. దెబ్బలు వేగరం మానిపోతాయంట. ఉదర కణజాలను శుభ్రపరచటం కొర్రలు అతి ముఖ్య పాత్ర వహిస్తుంది. అందువలన ఉదర క్యాన్సర్, చూసారా, ఉదర క్యాన్సర్ ఉన్న రోగులకు కొర్రలు ప్రధానమైన ఆహారం చెప్పుకోవచ్చు. శ్వాసకోశ సంబంధ రోగులకు, క్షయ, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక రోగాలకు రామబాణం. అలాగే మూర్ఛ వ్యాధులకు కొర్రలు మంచి ఆహారం. అంటే ఫిట్స్ ఏదైతే వస్తుందో ఆ ఫిట్స్కి కూడా ఇది ఒక మంచి ఆహారం. కొన్ని రకాల చర్మ రోగాలకు, నోటి క్యాన్సర్కు మరి ఉదర క్యాన్సర్కు, పార్కిన్సన్స్ వ్యాధులకు, ఉబ్బస వ్యాధిగ్రస్తులకు దీనితో పాటు కొర్రలు ఔషధ ఆహారం. అరికెలు, కొర్రలు కలిపిస్తే మంచి ఆహారం అట. దేని గురించి? నోటి క్యాన్సరు, చర్మ రోగాలు, ఉదర క్యాన్సరు, పార్కిన్సన్స్ వీటికి. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు మనకి అతను? ఎప్పుడైతే చర్మ వ్యాధులు ఉంటాయో 3 రోజులు కొర్రలు, 3 రోజులు అరికెలు, 3 రోజులు ఇవి అండుకోవాలి కదా చెప్పినట్టుకున్నారు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. తప్పులుంటే మన్నించండి. కొర్రలు తాలూకు వివరాలు ఇవే.